మా పిల్లలిద్దరికి స్కూల్ బ్యాగులు కొనడానికి, అలాగే మా తమ్ముడు ఈ రోజు హైదరాబాద్ వెళ్తున్నాడని సండే ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇంటి దగ్గర నుంచి మా తమ్ముడు కోసం క్యారియర్ తీసుకొచ్చాను. అది మా అమ్మ తీసుకుని వెళ్తుంది. ఏలూరు కొత్త బస్ స్టాండ్ లో సూపర్ డీలక్స్ బస్ బుక్ చేసుకున్నాడంట మా తమ్ముడు. ఈ బస్ ఏమో 11 వచ్చేస్తుంది అన్నారు కానీ 12 వచ్చింది. ఇప్పుడు ఎక్కుతున్నాడు మా తమ్ముడు. వాడితో పాటు మా బాబాయ్, మా నాన్న కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. బస్ ఎక్కి కూర్చున్న తర్వాత జాగ్రత్తగా ఉండమని చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చేసి బస్ వెళ్ళేంత వరకు చెయ్యూపి నెక్స్ట్ నేషనల్ మార్ట్ కి వెళ్దాం కదా అని వెళ్తున్నాము. నేషనల్ మార్ట్ కి వెళ్తూ ఉంటే దాని ఎదురుగా పిజ్జా హంట్ అని కనిపించింది. నేను ఎప్పుడు పిజ్జా టేస్ట్ చేయలేదు గైస్. నా చిన్నప్పటి నుంచి పిజ్జా టేస్ట్ చేయాలన్నది నా కోరిక. ఇప్పటికైనా ఒకసారి టేస్ట్ చేద్దాం కదా అని కనిపించిన వెంటనే లోపలికి దూరిపోయాం. లోపలికి వెళ్ళేసి ఆర్డర్ చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము పిజ్జాతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. ఫస్ట్ ఏమో మా టేబుల్ పైకి ఫ్రెంచ్ ఫ్రైస్, ఆ నెక్స్ట్ ఏమో పిజ్జా వచ్చింది. మా అమ్మ పిజ్జాని చాలా సార్లు తినిందంట కువైట్ లో ఉండగా. అదే విషయం ఇప్పుడు చెప్తుంది. అది తిని నెక్స్ట్ నేషనల్ మార్ట్ కి వెళ్ళిపోయాం. ఏమైనా లగేజ్ ఉంటే లోపలికి వెళ్ళో చేయరు కాబట్టి స్టోర్ రూమ్ లో పెట్టేసాం. నెక్స్ట్ ఒక పెద్ద ట్రాలీ తీసుకుని లోపలికి వెళ్తున్నాను. ఏదో నేషనల్ మార్ట్ లో ఉన్న సామాన్లు అన్ని కొనేసి దానిలాగా తిప్పి కొట్టి చూస్తే 4-3 సామాన్లు కూడా కొనను. దానికోసం పెద్ద ట్రాలీ వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాను. లోపలికి వెళ్లి మార్ట్ అంతా తిరిగి కనిపించిన సామాన్ వల్ల ట్రాలీలు వేసుకునే బాపత్ కాదు మనం. ఏది అవసరమో అదే తీసుకుంటాం. మా అమ్మ అయితే ఇక్కడ ఒక ఇప్పి ప్యాకెట్ తీసుకుంటుంది. నేను కూడా ఒక మ్యాగీ ప్యాకెట్, కొన్ని పాప్కార్న్ ప్యాకెట్స్ తీసుకున్నాను. మా పిల్లలు ఎప్పటి నుంచో పాప్కార్న్ అడుగుతున్నారు. పాప్కార్న్ బాక్స్ మొత్తం తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే అక్కడ కొన్నే ఉన్నాయి. మా పిల్లల కోసం ఒక ఫెవికల్ బాటిల్, పెన్సిల్స్, ఎరేజర్స్ తీసుకుందాం కదా. మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదనుకుంటా గైస్. మేము వెళ్ళేసరికి రిఫిల్ చేస్తున్నారు. అందుకే మాకు కావాల్సిన వస్తువులు ఏమి ఇంకా దొరకలేదు. దొరికినంత వరకు తీసుకుని బిల్ చేయించేసుకున్నాము. ఎందుకంటే గేట్ దగ్గర బిల్లు చూపించకపోతే బయటకు పంపించారు కాబట్టి. అదే మార్ట్ లో 2 ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఒకటి నాకు, ఒకటి మా అమ్మకి. నెక్స్ట్ ఇంకా ఆర్ఆర్పేటకి బయలుదేరిపోయాం. అసలు ఏలూరు వచ్చింది ఈ బ్యాగ్స్ కొందామని. అసలే మా పిల్లలకి మాటిచ్చి వచ్చాను. అందుకే మర్చిపోకుండా బ్యాగుల షాప్ దగ్గరికి వచ్చాను. ఈ 2 బ్యాగ్స్ నచ్చాయి. ఆ 2 బ్యాగ్స్ తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోవడానికి ఆ కైక్లూరు వెళ్లి ఆటో ఎక్కేసి కూర్చుని ఉన్నాను. మా ఊరికి ఆటోస్ ఏమి వెళ్ళవు, మెయిన్ సెంటర్ లో దించేస్తారు. అక్కడి నుంచి మా ఊరు వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.